మ్యామ్ 10 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి తీసుకున్నట్లయితే ఫెర్టిలిటీస్‌లో ఎందుకంత ట్రెమెండస్ చేంజ్ ఒస్తుంది? దీనికి కారణాలేంటి? 10 ఇయర్స్ బ్యాక్ గమనిస్తే అండి, చాలా వరకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సింపుల్ రీజన్స్ ఉండేది. అంటే రియల్ రీజన్స్ ఆహ్, హ్మ్. లైక్ స్పెర్మ్ కౌంట్ తక్కువ, హ్మ్. లేదంటే ట్యూబ్స్‌లో ప్రాబ్లమ్, ఎండోమెట్రియాసిస్, పీసీఓఎస్ ఇవన్నీ రెగ్యులర్‌గా బాడీలో వచ్చే ప్రాబ్లమ్సే. బట్ ఈ మధ్యలో మనం చూస్తే లైఫ్ స్టైల్ అనేది చాలా మార్పు గమనిస్తున్నాం. సో, అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ స్విగ్గీ లేదు. ఎన్ని గ్యాడ్జెట్స్ లేకుండే. ఈవెన్ టు బై వెజిటబుల్స్ బయట వెళ్ళాలి నడుచుకొని. అవును. అవును. ఇప్పుడు వాకింగ్ అనేది అసలే చాలా మందికి తగ్గిపోయింది. సో, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అండి ఒబేసిటీకి దారి తీస్తుంది. హార్మోన్స్ ఇంబాలెన్స్ అన్నట్టు. అండ్ మీరు చూస్తే అప్పుడు నైట్ డ్యూటీ అలాంటిది ఎక్కువ లేదు. అవును. ఇప్పుడు షిఫ్ట్స్ హ్మ్. రాత్రి పనుకునటం చాలా ఇంపార్టెంట్ అండి. మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతది. బాడీలో ఎవ్రీ సెల్‌కి రీజనరేషన్ అవుతది.